పబ్లిసిటీ స్టంట్ తప్ప జడశ్రావణ్ గారు ఆరోపించేటువంటి విమర్శల్లో ఎలాంటి పసలేదు అనేది జనసేన చెప్పింది. సార్ ఇప్పుడు పసలేదు అంటే ఒక నాయకుడిగా గుర్తిస్తారు, జనాల్లో పాపులర్ అవుతారు, జనాల్లో ఈ పార్టీ వెళ్ళదనే ఉద్దేశం తప్ప మీరు ఆరోపించే ఆరోపణలు ఎలాంటి పసలేదనేది జన సైనికులు చెప్తారు. మరి పసలేనప్పుడు మీరెందుకు స్పందిస్తున్నారు? ఇప్పుడు పసలేదు, జడశ్రావణ్ కుమార్ గాలి మాటలు మాట్లాడుతున్నాడు, గాల్లో ఆకాశంలో మాటలు మాట్లాడుతున్నాడు, పసలైనప్పుడు మరి మీరెందుకు స్పందించటం వదిలేయండి, స్పందించకండి. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశం సుగాలి ప్రీతి అంశం. సుగాలి ప్రీతి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు నెత్తినెత్తుకొని పవన్ కళ్యాణ్ గారు నేను మీకు న్యాయం చేస్తాను, ఈ దోషుల్ని నేను శిక్షిస్తాను, ప్రభుత్వం వస్తే మొట్టమొదటి కేసు మీదే చేస్తానని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నాడు ఆయన? నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్నా ఏంటి, నాకేం సంబంధం? అంటే సుగాలి ప్రీతి కేసు ప్రపంచానికి బయటకు తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ అని చెప్పి అంటారు. పవన్ కళ్యాణ్ బయటకు తీసుకురావాలి, అసలు ఆ కేసు అనేది బయట ఎవరికి తెలియదు, ఆ ఊరు తప్ప పక్క ఊరు తెలియని పరిస్థితి అని చెప్పి చెప్తారు. మా వల్లే, మా పార్టీ వల్లే ఈరోజు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగింది అనేది జనసేన చెప్పుద్ది. మీరే తీసుకోండి ఆ క్రెడిట్. సరే ఓకే, మరి క్లోజ్ కూడా చేయండి మీరే. సిబిఐ విచారణకు ఆదేశించాము, సిబిఐ అని చెప్తారు. 2020లోనే సిబిఐ విచారణకు ఆదేశించారు కదండి, కొత్తగా ఆదేశించేది ఏముంది? ఎస్, పవన్ కళ్యాణ్ వల్ల ఆ ఇష్యూ బయటకు వచ్చింది, పవన్ కళ్యాణ్ వల్లే సుగాలి ప్రీతి అనేటువంటి ఒక పాప అమ్మ చచ్చిపోయింది, పవన్ కళ్యాణ్ వల్లే ఆ సుగాలి ప్రీతి అనే పాప ఒక ట్రైబల్ పాపని ప్రపంచానికి తెలిసింది, మీ వల్లే కదా. మరి మీరే న్యాయం చేయండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, మాకు అవసరం లేదు, మీరు న్యాయం చేయండి. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు? నాకు అవసరం లేదు. సిబిఐ ఎంక్వైరీ ఉపయోగమే ఉంది. సిబిఐ ఎంక్వైరీ వల్ల 2020లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయలేదా? ఏం ఒరిగింది? నిందితులు ప్రశాంతంగా హ్యాపీగా తిరుగుతున్నారు. నేను కోరేది పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి 100 రోజుల్లోపు నిందితులకు ఉరిశిక్ష వేయిస్తాను, ఆ పాప గర్భంలో గర్భం నిండా వీర్యం ఉంది, దానికి ఎవరు కారణమో నేను కనిపెడతానన్నాడు కాబట్టి కనిపెట్టమంటున్నాను నేను. ఆ కనిపెట్టి క్రెడిట్ మీరే తీసుకోండి. జనసేనలో పెద్ద కార్యాలయంలో పెద్ద పోస్టర్ వేయించుకోండి, సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసినటువంటి జనసేన అని, భావి భారత అభినవ దాన్ని ఏమంటారు సనాతన ధర్మాధికారి వేసుకోండి, ఒక పెద్ద పోస్టర్ వేయండి. శ్రీకృష్ణదేవరాయ బిరుదు కూడా ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయ, అభినవ శ్రీకృష్ణదేవరాయని బిరుదు ఇచ్చారు, వేసుకోండి మీరు. అభినవ నవరస నటన సార్వభౌమ ఆయన ఎన్టీ రామారావు కాదు, మీరే అనుకోండి, మీరే చేసుకోండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, న్యాయం చేయండి. న్యాయం చేయలేదు కాబట్టి నువ్వు ఆ కేసుని రిప్రజెంట్ చేసావు, ఆ కేసుని బయటకు తీసుకొచ్చిన వ్యక్తిగా మేము అడుగుతాం. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి అడుగుతాం. లేకపోతే నువ్వు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా హీరో అయితే అడగం కదా, లేకపోతే అక్కడ గుడుంబ శంకర్ సినిమా హీరో అయితే మేము అడగం కదా, లేకపోతే అదేదో ఆయన సిఐ గబ్బర్ సింగ్ అయితే మేము అడగం కదా. అది సినిమాలో వ్యవస్థ అయితే సినిమాలో. కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఒక వ్యవస్థను నడిపించేటువంటి మీరు ప్రశ్నించారు కాబట్టి నేను అడుగుతున్నా. అది అడగటం కూడా తప్పు అంటే ఎట్లా? అది ప్రజలు అప్రిషియేట్ చేయరు కదండి. ఇప్పుడు నేను సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ అయ్యో పాపం నేను ఏదో ఒకటి చేస్తానమ్మా, ధర్నా చేస్తాను, నీ మీదకి నిందితుల మీద కేసు వేస్తాను, అంతవరకు చెప్పగలుగుతాను. నా పరిధి ఎంతండి? ఇంత పరిధి అండి, చిన్న పరిధి. నా చేతిలో ఒక కానిస్టేబుల్ ఉండడు, నా చేతిలో ఒక ఎస్ఐ ఉండడు, నేను చెప్తే ఒక డిఎస్పీ మాట్లాడు. సో నా పరిధి మేము కేవలం పోరాటం చేయగలిగిన వ్యక్తులమే, కానీ వ్యవస్థను నడిపించాల్సింది పవన్ కళ్యాణ్ కదా. ఆ పవన్ కళ్యాణే పట్టించుకోకపోతే, ఆ పవన్ కళ్యాణే నిందితులు తప్పించుకుంటా నేనేం చేసేది అంటే, ఆ పవన్ కళ్యాణే ఆ పిల్లల్ని ఎవడో రేప్ చేశాడు, ఇప్పుడు DNA మ్యాచ్ అవటం లేదు, నేనేం చేయమంటారు అని అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు అంటున్నాను నేను. అది అడిగితే కూడా జడశ్రావణ్ కుమార్ తప్పంటే ఎట్లా అండి? ఇప్పుడు మొబైల్ నాగేష్ కేసు ఉంది, గొడవ చేసి మొబైల్ నాగేష్ కేసుని రిప్రజెంట్ చేశారు, నిందితుల్ని పట్టుకోవాలనుకున్నారు. నిందితులు ఆ కాలేజీ యాజమాన్యం ముందుకెళ్ళి మీరు శివశంకరు, బొలిశెట్టి సత్యనారాయణ, అసలు జనసేన పార్టీ కార్యాలయాలు మొత్తం నాదెండ్ల మనోహర్ దగ్గర నుంచి అక్కడే 1 నెల రోజులు ఉన్నారు. ఎస్పీ కార్యాలయాన్ని, కలెక్టర్ కార్యాలయాన్ని అష్టదిగ్బంధనం చేశారు. మొబైల్ నాగేష్ మరణానికి కారణం కాలేజీ యాజమాన్యం అన్నారు. మరి దానేటి శ్రీధర్ని ఇమ్మీడియట్గా మీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు? కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని ఆయన జనసేన పార్టీకి టికెట్ ఇద్దామని ఎందుకు ప్రయత్నం చేశారు? ఆధారాలు ఉన్నాయండి, కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని. ఆయన అధికారికంగా పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆయన కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత ఆయన పార్టీలో జాయిన్ చేసుకున్నారు. లేకపోతే ఒక నిందితుడుగా, ఒక కాలేజీ నిందితులుగా ఆధారాలు ఉన్నటువంటి పోలీసులు 302 కేసు నమోదు చేసినటువంటి వ్యక్తి కాలేజీ చైర్మన్ని మీ దాంట్లో ఎందుకు జాయిన్ చేసుకుంటారు? ఆయన 100 కోట్ల రూపాయలు ఉన్నాయనే కదా, ఆయన పారిశ్రామికవేత్త, కాలేజీల యజమాని అనే కదా, మీరు జాయిన్ చేసుకున్నారు. ఆ ఇష్యూని రిప్రజెంట్ చేశారు, ఇష్యూ ద్వారా ఇతన్ని ప్రలోభ పెట్టారు, ఇతని ద్వారా డబ్బులు తీసుకొని
అతను కాలేజీ ఇతన్ని మీ పార్టీలో జాయిన్ చేసుకుని ఇష్యూ పక్క క్లోజ్. ఇప్పుడు ఈ విషయాలన్నీ నేను అడిగితే తప్పవుతుంది. జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ వీళ్ళందరికీ బాధ ఏంటి అంటే, మా పవన్ కళ్యాణ్ చెప్పింది వేదం, రాసింది ధర్మం, ఆయన వేసిందే స్టెప్, మాట్లాడిందే మాట, పాడిందే పాట, ఇంకా వేరే ఎవరు ప్రశ్నించకూడదు. ప్రశ్నించడానికి పేటెంట్ హక్కులు ఎవరికి ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్. ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని చెప్తారు ఆయన అంటాడు. ఇప్పుడు ఆయన ఒక్క పార్టీ ప్రశ్నించడానికి పుట్టింది, ఆయన ఒక్కడే ప్రశ్నించడానికి పుట్టాడు అంటే కాదు కదండి. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చేసిన తప్పుల్ని, మాట్లాడిన తప్పుల్ని, ఏదైతే తప్పుడు మాటలతోటి అధికారంలోకి వచ్చాడో దాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆధారాలు చూపించలేదు, నిరాధారమైన ఆరోపణలు అయితే మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదండి. నేను చేసే ఆరోపణలో నిజం ఉంది కాబట్టి 5 కోట్లు తీసుకుంటున్నమాట రోజుకి వాస్తవం కదా, 150 కోట్ల రూపాయలు నెలకి వస్తున్న మాట వాస్తవం కదా. ఎక్కడ తీసుకుంటారు 5 కోట్లు, రోజుకి 5 కోట్లు అనేది? ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండటానికి ఆయన తీసుకుంటున్న డబ్బు 5 కోట్ల రూపాయలు ఎవ్రీడే. అంటే 150 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా పవన్ కళ్యాణ్కి 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళిపోతాయి ఆయన షేర్ ఆఫ్ ఇది. అసలు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఏమన్నా రోజుకి 5 కోట్లు నెల కింద అమౌంట్ అని అనేది చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కూడా ఆధారాలతో మాట్లాడతారు, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మాట్లాడేస్తుంది ఆధారాలతో మాట్లాడతారు. ట్రూ. కానీ నేను అనేది ఏంటంటే, నాకు పవన్ కళ్యాణ్ యొక్క ఆఫీస్ నుంచి, ఆయన వ్యక్తిగతమైనటువంటి కార్యదర్శుల నుంచి వచ్చినటువంటి సమాచారం ఇది. ఎవరు ఇచ్చారు సమాచారం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోపణలు, నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు అన్నీ రాస్తే నాకు తెలిసి ఒక మహాభారత గ్రంథం అవుతుంది. 18 పర్వాలు అయితే. మీరు అది చదువుకుంటా వస్తే, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు చదువుకుంటా వస్తే 365 రోజులు పడుతుంది మీకు ఆయన చేసినటువంటి ఆరోపణలు. మరి వాటన్నిటికి ఒక ఆధారం ఉందా? చెప్పండి. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ని, జనసేన కార్యకర్తలు, మీరు ఇంతవరకు చేసిన ఆరోపణలన్నిటికి ఆధారాలు ఉన్నాయా? అట్లీస్ట్ మా దగ్గర ప్రాథమికమైన సమాచారం ఉంది, ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయి. మీరు ప్రభుత్వంలో వ్యవస్థలో, ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ అయినా లంచం తీసుకుంటుంది అనేది సహజంగా వచ్చేటువంటి ఆరోపణ. మీరు ప్రభుత్వంలో ఉండి, ఉప ముఖ్యమంత్రిగా ఉండి, మీరు లంచం తీసుకుంటున్నారు అని అంటే మీకు ఎందుకు అంత ఉలికిపాటు? అంటే 5 కోట్ల రూపాయలు తక్కువ చెప్తున్నానని మీరు ఉలికిపాటు పడుతున్నారా? నాకు అర్థం కావట్లే. పవన్ కళ్యాణ్ SIPB కమిటీ చైర్మన్గా ఈ రాష్ట్రంలో 2024 జూన్ 11 నుంచి ఈ రోజు వరకు 60,000 కోట్ల రూపాయల 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని బోరగస్ కంపెనీలకి, బెనామీ కంపెనీలకి, రూపాయికి పనికిరాని కంపెనీలకి 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని దారాదత్తం చేశారు. ఆ దారాదత్తం చేసే కమిటీకి ప్రధాన దొంగ చంద్రబాబు నాయుడు అయితే, సెమీ దొంగ పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరూ కూడా కావాలని ఈ రోజు వాళ్ళిద్దరు కమిటీ చైర్మన్లుగా, ఒకళ్ళ కన్వీనర్గా, ఒకళ్ళ మెంబర్గా రాష్ట్రంలో ఉన్న 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీలకి, చేతకాని కంపెనీలకి 1,000 కోట్ల రూపాయల భూములు ఇచ్చారు. దీంట్లో ముడుపులు తీసుకోవట్లేదా మీరు? ఆ మాట అంటే నేను తప్ప?